ఎక్కడో గ్రామంలో చెట్టుకే ఎక్కడో సెంటర్లు అందరిని కూర్చోబెట్టి అమ్మా మనం తాగే సారా డబ్బులు 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయమ్మా గవర్నమెంట్. ఈ 1,00,000 కోట్లతోటే మనకి పింఛన్లు ఇస్తారమ్మా. మనం తాగే సారా డబ్బులు, మనం ఖర్చు పెట్టే డబ్బులు, మన ఉప్పుకి, మిరపకాయలకి, బట్టలకి, షాపులకి కట్టే ట్యాక్సులు మొత్తం గవర్నమెంట్ కి 1,50,000 కోట్లు వస్తాయమ్మా. ఈ 1,50,000 కోట్ల పైసలతోటే మనకి సంక్షేమ పథకాలు పెడుతున్నామ్మా. వాడు మన పైసలతోటే మనల్ని ఈ విధంగా చేస్తాడు. ఈ పైసలన్నీ మనయే, ఈ ఓట్లన్నీ మనయే, ఓట్లు మనయే, పైసలు మనయే. మనల్ని కొట్టించే పోలీసు వాళ్ళు మనోళ్ళే. రాసిన రాజ్యాంగం మనది. ఇక చెప్పండి, రాసిన రాజ్యాంగం నీదేనా? వచ్చే పైసలు నీయేనా? వేసే ఓట్లు నీయే. నిన్ను కొట్టడానికి వచ్చే పోలీసుడు నీ అన్న తమ్ముడేనా? ఈ రాజ్యం ఎవరిదయ్యా? రేవంత్ రెడ్డిదా? ఈ రాజ్యం కేసీఆర్దా? ఈ రాజ్యం బీజేపీదా? ఈ రాజ్యం బీసీఎస్సీ ఎస్టీల రక్త మాంసాల రాజ్యం ఇది. ఈ రాజ్యాన్ని మనం తిరిగి తెచ్చుకోవడమే చచ్చిపోయిన మన తల్లిదండ్రుల ఆత్మశాంతి. ఎవరైతే మన కుటుంబ సభ్యులు 100,000 కోట్ల మంది తిండి లేక పస్తులుండి రిక్షాలు దొక్కి కూలిగాలి పనిచేసి వాళ్ళ భూమిలో రక్త మాంసాలు ఇచ్చి వాళ్ళ గ్రామాలని, వాళ్ళ భూముల్ని వాళ్ళకి ఇంత నిర్మాణం చేసి పెట్టి చచ్చిపోయారు మన తల్లిదండ్రులు. వాళ్ళ ఆత్మ మంచిగా ఉండాలంటే మనం రాజ్యానికి రావాలని వేదిక మీద తెలియజేస్తున్నాయ్యా. ఇది కదా ఆత్మగౌరవం అంటే. ఇది కదా ఆత్మగౌరవం అంటే. ఒకడికి పంచభక్ష పరమాన్నాలు పసిడి మేడం, ఒకడు తిండి లేక టీబీ రోగం చచ్చిపోతుంది. వాడు మన బిడ్డ కాదా? మనకి కుటుంబ సభ్యుడు కాదా? చచ్చిపోయినాడు మనోడే కదా? వాడు చనిపోయింది రాజ్యం కదా? ఈ రాజ్యానికి 100 రూపాయల కోట్ల సీసాకి ఎందుకు అమ్ముడు పోతున్నావు అని మన వాళ్ళని కూర్చోబెట్టి ఎప్పుడు అమ్ముడు పోకుండా మన సమాజాన్ని తయారు చేస్తే బంగారు పల్లెలో మనకి రాజ్యం వచ్చుతాయా రేపు వచ్చే ఎన్నికల్లో. ఇదే మనం చేయబోయేది. అందుకనే